ఇట్లా ఇట్లా పండుకుంటారు అనమాట తండ్రి కూతుర్లు ఇద్దరు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే తమ్ముళ్ళు చెప్పినట్టుగా చాలామంది అడిగినారు గిఫ్టీ రొటీన్ చూపించండి, గిఫ్టీ డే రొటీన్ అని చెప్పి. బట్ ఓకే, నాతోనైనంత నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. నేను మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా, స్టిల్ నా గొంతు ఇంకా సెట్ అవ్వట్లేదు. లేచిన గరుక్కుంటుంది కదా. సో ఫస్ట్ లేవగానే గిఫ్ట్కి హాట్ వాటర్ పెట్టిన. సమ్మర్లో ఆల్మోస్ట్ చల్ల వాటర్ తాగిపించిన. ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, వెదర్ కొంచెం కూల్గా ఉంటుందని చెప్పి వేడి వాటర్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో తండ్రి కూతురు ఇద్దరు ఎట్లా పడుకురో చూపిస్తా. ఆమె మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఆమె రొటీన్ ఎట్లుంటుందో, ఆమెకు పెట్టే ఫుడ్ కానీ, ఆమెకు వాడే ప్రోడక్ట్స్ కానీ, ఆమెకు స్నానం కానీ A to Z నేను ఈ వీడియోలో రికార్డ్ చేస్తా. ఆమె ఇప్పుడు 22 months, లైక్ ఇంకా 2 years కూడా అవ్వలేదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ చూపిస్తా వాళ్ళ తండ్రి కూతురు ఎట్లా పడుకురో. ఇట్లా పండుకుంటారు అనమాట తండ్రి కూతుర్లు ఇద్దరు. బెడ్ అంతా వీళ్ళిద్దరికే. సో ఈమె ఆల్మోస్ట్ నైట్ నేను కంప్లీట్గా కవర్ చేసేస్తా. మీరు అడగొచ్చు సాక్స్ ఎందుకు వేసారు పాపకి అని చెప్పి. మేడం బ్లాంకెట్స్ కప్పుకోదనమాట. బ్లాంకెట్ వేస్తే ఎంత డీప్ స్లీప్లున్నా లేచేస్తుంది. సో ఆమె నిద్ర డిస్టర్బ్ అవ్వద్దని చెప్పి నైటే నేను ఇట్లా సాక్స్, ఫుల్ టీ షర్ట్ వేసి పడుకోబెడతా. సో దట్ మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ చలి పెట్టినా ఆమె కంఫర్ట్గా పడుకుంటుంది అని చెప్పి. సో వీళ్ళ కోసం వెయిటింగ్. వీళ్ళిద్దరు ఎప్పుడు లేస్తారు, డే స్టార్ట్ అవుతుంది. నేనేమో కష్టపడి పొద్దున్నే లేచేసిన ఫ్రెండ్స్. సో ఫస్ట్ రాజు లేసేసరికి ఆయన గారికి ఛాయ్ ఉండాలన్నమాట. ఛాయ్ లేకపోతే ఛాయ్ ఎందుకు చేయలేవు అని తిడతాడు. సో ఫస్ట్ తిట్టడు, పాపం ఏమన్నాడు. ఛాయ్ చేస్తే కొంచెం తర్వాత అంతా మూడ్ మంచిగా ఉంటుంది. సో హాట్ వాటర్ పక్కకు పెట్టేసి ఆల్రెడీ మేడ్ వచ్చేసి నాకు కూరగాయలు కట్ చేసి పెడుతుంది అనమాట. పాపతో నాకు సెట్ అవ్వదు అని చెప్పి లేని రోజు నేనే చేసుకుంటా. ఇప్పుడు నేను టిఫిన్ సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నా. గిఫ్ట్ కూడా ఇష్టంతో తింటుంది నూడిల్స్ మ్యాగీ అనుకొని. రాజుకైతే ఫస్ట్ ఛాయ్ ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే కొంచెం ఛాయ్ ఇచ్చి మస్కేసినాం అనుకో, డే అంతా నాకు అనుకూలంగా నాకు కావాల్సినవి చేస్తాడు అనమాట. మనం ఒక ఛాయ్ సాక్రిఫైస్ చేస్తే మనకు కావాల్సినవి వచ్చేస్తాయి. ఛాయ్ పర్సన్, మీకు తెలియదు ఏముంది రాజు. సో ఒక పక్కకి పాలు కాస్తూ ఇంకో పక్కన నేను సేమియా ఉప్మాకి రెడీ చేస్తున్నా. మదర్ డ్యూటీస్ మదర్ అయినాక అర్థమైపోతుంది. ఒకప్పుడు మా అమ్మ ఎందుకు ఇంత జల్దీ లేస్తుంది అనుకునేదాన్ని. అందుకే మమ్మీగా నేను ఫస్ట్ లేచి మమ్మీ అన్ని చేస్తుంటే ఆ మదర్ ఫీలింగ్, ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది అనమాట. సేమియా కొంచెం డీప్ ఫ్రై బ్రౌనిష్ కలర్కి వచ్చి చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి కుస్మ నూనె అంటారు. నేను వంట నూనె వాడతాను. కుస్మ నూనె అనేది మా మేనత్త నాకు ఇచ్చింది. వాళ్ళ పొలంలో పండితే అంటున్నా, వాళ్ళ పొలంలోది ఏదో చేసి ఇస్తారు కదా కుస్మలు, వాళ్ళ పొలందనమాట. చాలా ఎక్స్పెన్సివ్, చాలా హెల్దీ అంటారు. తలకి కూడా పెట్టుకోవచ్చు. కుస్మ ఆయిల్ వాడితే హెయిర్ మంచిగా వస్తుందని అంటారు. సో స్టార్ట్ చేసేసిన కుకింగ్. ఇంకా ఓమమ్మా ఓ తల్లి, గుడ్ మార్నింగ్ మమ్మలు, ప్రైజ్ ది లార్డ్, ఐ లవ్ యూ. ఓ తల్లి, గుడ్ మార్నింగ్ మమ్మీ, ఐ లవ్ యూ. ఐ బేబీ లేవమ్మని చెప్పు. బేబీ ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఇట్లా కిచెన్లో నా దగ్గరకు వచ్చేసింది. హాయ్ చెప్పమ్మా, హై ఏం చేస్తుంది మమ్మీ అని వచ్చి చూస్తుంది అన్నమాట. ఇట్లా చూసేస్తుంది. నేను వాటర్ పోస్తా బిడ్డ.
చాయ్ పొయ్యి మీద పెట్టేసినాక రాజుకి నేను బేసిక్గా ఇలాచీ చాయ్ చేస్తా, అల్లం చాయ్ చేస్తా, ఆయనకేమో అల్లం కంపల్సరీ. సో చాయ్ రాజుకి ఇచ్చే ముందు నేను కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట. అంటే ఫస్ట్ ఏమైనా అయితే నాకే అవుతుంది, తర్వాత మా ఆయన సేఫ్ ఉండాలన్న పతియత్తు అన్నట్టు చాలా గౌరవిస్తాం ఆయన నేను. సో ఇట్లా డాడీ అండ్ డాటర్ కొంచెం ఆడుకుంటారు వాటర్ అవన్నీ అని చెప్పి, ఇంకా ఇంటి దగ్గర పిల్లలు సుగ్గు ఐషు అనమాట, వీళ్ళిద్దరు గిఫ్ట్ని చాలా ఆడిపిస్తారు. సో ఎక్సర్సైజెస్, మార్నింగ్ ఎక్సర్సైజెస్ అన్నట్టు నేర్పిస్తున్నారు. గిఫ్ట్ అమ్మని ఇప్పుడే కొంచెం నిద్ర మూడ్లోకి వెళ్ళి సెట్ చేసిన. ఇప్పుడు నెక్స్ట్ స్నానం అనమాట. చాలామంది నాకు చాలాసార్లు కమెంట్ చేసినారు, గిఫ్ట్ బిడ్డకి ఏం ప్రోడక్ట్స్ వాడతారు చూపియండి. యాజ్ ఎ మామ్స్ ఎంతోమంది ఎన్నో అడ్వైజెస్ ఇస్తారు, ఈ ప్రోడక్ట్ వాడండి, ఈ సబ్బు వాడు, అది వాడు, ఇది అవాయిడ్ చెయ్యి, లేకపోతే పాతకాల పద్ధతులు వాడు, చాలా అడ్వైజెస్. ఇంకా న్యూ మామ్ అంటేనే ఎన్నో అడ్వైజ్లు వస్తాయి కదా ఎంతోమంది నుంచి. బట్ నేను యాజ్ ఎ మామ్ నా బేబీ స్కిన్కి, నా బేబీకి ఏది బెస్ట్ యాజ్ ఎ మామ్కి నాకు కొంచెం తెలుస్తుంది కదా. బేబీ అనగానే నాకు గుర్తుకొచ్చేది వాళ్ళ సెన్సిటివ్ స్కిన్. సో సెన్సిటివ్ స్కిన్ని మైండ్లో పెట్టుకొని నేను ఎప్పుడు ప్రిఫర్ చేసే ప్రోడక్ట్సే అదే అవినో అనమాట. ఇవి నేను గిఫ్ట్కి వాడతాం. సో యాక్చువల్లీ నాకు ఈ అవినో ప్రోడక్ట్స్లో నచ్చే ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, ఇది కో-క్రియేటెడ్ విత్ పీడియాట్రిషియన్స్ అండ్ డెర్మటాలజిస్ట్. సో అందుకే చాలా సేఫ్. నేనైతే గిఫ్ట్ బిడ్డ స్నానానికి అవినో బేబీ క్లెన్జింగ్ బార్ వాడుతున్నా. ఇది రెగ్యులర్ సోప్స్ లాగా అయితే అస్సలు కాదు. నేను రెగ్యులర్ సోప్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్నానం తర్వాత కూడా ఆ డ్రై ఫీల్ బేబీ స్కిన్ పైన అట్లనే ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ కదా, డ్రై అనేది నాకు అసలు ఎట్లనో అనిపిస్తుంది. సో ఈ అవినో బేబీ క్లెన్జింగ్ బార్లో ద బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఇది సోప్ ఫ్రీ, టియర్ ఫ్రీ అండ్ జెంటలీ క్లెన్జెస్ వితౌట్ స్ట్రిప్పింగ్ అవే ద మాయిశ్చరైజర్. అందుకే ఇది గిఫ్ట్ బిడ్డకి డైలీ బార్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇది రెగ్యులర్ సోప్ లాగా ఒక బార్ ఫీల్ రాదు, ఇది ఫెమిలియర్ ఉంటుంది, సాఫ్ట్గా బాగా అనిపిస్తుంది. ఇది యూజ్ చేసినాక గిఫ్ట్ బిడ్డ స్కిన్ అయితే అసలు డ్రైనెస్సే లేదు, మంచి మాయిశ్చర్ ప్రొటెక్షన్ ఉంటుంది. 2-in-1 బెనిఫిట్స్ కాబట్టి అందుకే నేను ఇది యూజ్ చేస్తాను. స్నానం అయిపోగానే నేను ప్రిఫర్ చేసేది లోషన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. పిల్లలంటే సెన్సిటివ్ స్కిన్ కదా, నేను అవినో బేబీ డైలీ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది కొలాయిడల్ ఓట్ మిల్తో చేయబడింది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ అనమాట బేబీస్ది. అండ్ ఇది నాకు 24 hours మాయిశ్చరైజర్ ఇస్తుంది అండ్ లైక్ డే అంతా ఒక సాఫ్ట్ స్కిన్ ఫీలింగ్ అండ్ కేర్డ్ స్కిన్ నాకు త్రూ అవుట్ డే ఇస్తుంది గిఫ్ట్ బిడ్డకి. అండ్ ఫైనల్లీ ఫేస్ అనేసరికి నేను ఎంత ఆలోచిస్తా, గిఫ్ట్ బిడ్డ ఫేస్ క్యూట్గా సెన్సిటివ్గా ఉంటుంది, ఏది రాంగ్ ప్రోడక్ట్ వాడొద్దని. సో అందుకే ఆలోచించి నేను అవినో బేబీస్ హైడ్రేటింగ్ ఫేషియల్ జెల్ని వాడుతున్నాను అనమాట. ఇది 24 hours హైడ్రేషన్ ఉంటుంది స్కిన్ పైన అండ్ ఇట్ ఫీల్స్ నాన్ గ్రీజీ, నాన్ స్టిక్కీ అండ్ లైట్ టెక్స్చర్ అండ్ స్కిన్లోకి ఇట్ అబ్జర్వ్స్ క్విక్లీ, నాట్ హెవీ ఆన్ అవర్ ఫేస్ అనమాట. దేర్ స్కిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ కదా. సో నేను ఎక్కువ ఓవర్ థింక్ చేయకుండా, నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్కి వెళ్ళకుండా ఒక ఎక్స్పర్ట్ని నమ్ముతా, అదే అవినో బేబీ ప్రోడక్ట్స్ అనమాట. దీస్ ఆర్ ద బెస్ట్ ఫర్ మై బేబీ స్కిన్. సో అందుకే న్యూ మామ్స్కైనా, అందరు మదర్స్కైనా, పిల్లలు ఉన్న వాళ్ళకి ద బెస్ట్ ప్రోడక్ట్ ఈజ్ అవినో బేబీ ప్రోడక్ట్స్, co-created by dermatologists and pediatricians and best for sensitive baby skins. మోస్ట్లీ గిఫ్ట్ అమ్మని సెలెక్ట్ చేసుకుంటారు డ్రెస్సెస్ వార్డ్రోబ్ దగ్గర నుంచి ఉంటే. సో ఈరోజు ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. సో ఆమెది ఆ పర్స్లో మొత్తం ఆమె హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి, నేను యూఎస్ నుంచి తెప్పించినాయి, ఆల్ కలర్స్. సో ఇంకా తర్వాత కొంచెం తినిపించేసి సతాయిస్తుంది. హై చైర్ కొన్నా కానీ వర్తే లేదు, ఇంకా ఇట్లా తినిపిస్తూ ఉంటా బయటికి తీసుకొచ్చి. ఇంకా తినిపించేసినాక పడుకోబెట్టినా, బేసిక్గా తినిపించి స్నానం చేపిస్తా, లేకపోతే ఒక్కొక్కసారి స్నానం చేపించి తినిపిస్తా అకార్డింగ్లీ రోజుని బట్టి. సో ఇంకా ఇక్కడ నాప్ వేస్తుంది, ఒక 3 hours స్లీప్ వేస్తుంది అనమాట. ఇంకా అట్లా సీసీ కెమెరాలో నేను టీవీకి కనెక్ట్ చేసుకొని నా ఎడిటింగ్ వర్క్స్ అన్నా, నేను ఫుడ్ తినడము, నేను కొంచెం టైం స్పెండ్ చేయడము, మేము ఏమైనా మీటింగ్స్ కాల్స్ ఏమైనా ఉంటే అట్లా ఆమె డిస్టర్బ్ అవ్వద్దని డోర్ వేసేసి ఇట్లా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. ఏం తింటున్నావు మిమ్మీ ఆ ఫేవరెట్ ఏం తింటున్నావు? మఖానా. ఈ డాన్స్ 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 డాన్స్. Where is your water bottle? Where is your water bottle? Show me your water bottle. Have a sip of water. Drink. Good job. Drink, amma. Good job, gift amma.
గుడ్ జాబ్. ఇట్లా ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ ఇస్తా. ఐ మేక్ ష్యూర్ హెల్తీ స్నాక్స్ ఇస్తా. అవకాడో బనానా కానీ మకానా కానీ లేకపోతే ఇంకేదైనా లేకపోతే ఏది అవైలబుల్ లేకపోతే బాయిల్డ్ ఎగ్, పాలు, ఏదో ఒకటి బర్రె పాలు అనమాట, వితౌట్ షుగర్, అంటే లైట్ షుగర్ వేస్తే వితౌట్ వాటర్. సో ఇంకా గిఫ్ట్ వేసిన తర్వాత చిన్న వర్క్ పైన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడ పెద్దక్క వాళ్ళు కూడా, మా మేనత్త, డాడీ వాళ్ళ చెల్లి అందరు వచ్చేసినారు. మా మేనత్త అంటే నాకు ఎంతో ఇష్టం, మీ అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్. సరే ఇక్కడ మమ్మీ ఫుడ్ చేస్తే ఇంకా తినేసేళ్ళమంటే తింటున్నాం అనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె హ్యాపీనెస్. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి బయట పిల్లల దగ్గర బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంది. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోతుంటే కార్ డ్రైవ్ చేస్తుంది, రాజు చాయ్ తాగుతుంటే ఆమెకి ఇష్టం ఎప్పుడే డ్రైవ్ చేసేసేయాలని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ అయిపోయి దారిలో నీలోఫర్కి వెళ్ళినాము. రాజు వాళ్ళ ఫ్రెండ్ సంజయ్ అన్న కూడా వస్తే, ఇంకా రాజుకి అయితే నీలోఫర్ అనేది ఫేవరెట్ స్పాట్ అయిపోతుంది. చాయ్ లవర్స్కి ఇంకా అది ఫేవరెట్ స్పాట్ అనాలి, చాయ్ బన్ మస్కా. సో ఇంకా అట్లా వెళ్ళి ఇంకా చాలా రెగ్యులర్గా వెళ్తాము. బట్ ఇంకా ఈరోజు ఇట్లా షూట్ చేస్తున్నా కదా అని చెప్పి అంత చేసిన. ఏడికి పోయినా గిఫ్ట్ని ఆపడం అయితే మాకు ఒక ప్రాబ్లం. ఒక తాడు చేతికి కట్టేసుకోవాలి, ఆమెను కట్టేసుకోవాలి అన్నంత ఇదైపోతుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ బేసిక్గా బయటికి వెళ్ళినప్పుడు అయితే రాజుయే చూసుకుంటాడు. అంటే అది ద ఫేవరెట్ బన్ మస్కా అండ్ చాయ్ ఈజ్ హియర్. ఇది రాజుకి, నాకేమో అంత అనిపించదు, నేను చాయ్ లవర్ని కాదు అసలు, బేసిక్గా చాయ్ తాగాను కాబట్టి. ఇంక ఈడ గిఫ్ట్కి బన్ మస్కా ఇష్టం, కానీ రాజు అసలు ఒప్పుకూడదు, ఆమెను సతాయిస్తుండు. నేనేమో వద్దు బేబీ అని చెప్పి నేను చిన్న డాడీని బ్యాట్ చేసి మిమ్మీ గుడ్ అవ్వాలని చెప్పి నేను తీస్తుంటే అట్లా వాళ్ళ ఫన్ టైం. ఇంకా బేబీ డాటర్ ఒకదారు ఇక ఫన్ అనమాట. హియర్ కమ్స్ పవిత్ర. దీనికోసం 1 గంట సేపు వెయిట్ చేసినాము. ఏదో వర్క్ మీదకి వెళ్ళేసి వచ్చింది. చాలా మంచిది, చాలా సపోర్టివ్, చాలా కేరింగ్. అంటే ఆమె ఇన్ పర్సన్ జనాలు చూడగానే ఏదో అనుకుంటారు, కానీ ఆమె ఇన్ పర్సనల్గా మేము ఉంటాం కాబట్టి గుడ్ ఎట్ హార్ట్ అని చెప్పవచ్చు ఒక మాటలో. అయిపోయింది, కోపం వచ్చేస్తుంది. హలో, నేనే బాడీ గార్డ్, నా బిడ్డనే బాడీ గార్డ్ రాజుకి. రాజుకి బాడీ గార్డ్ గిఫ్ట్ తెలుసా? మై సపోర్ట్ సిస్టమ్, అమ్మ తోడు, ఇవన్నీ చెప్పుకో. మై కేర్ టేకర్. నేను కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నా అంటే రాజుకి తెల్లగా అయిందని కొంచెం లైట్ కిందకి ఎక్కువ వస్తుంది. దిస్ ఇస్ న్యాచురల్ బ్యూటీ, దిస్ ఇస్ ఆర్టిఫిషియల్ బ్యూటీ ఫ్రెండ్స్. పద్ధతిగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఐ డోంట్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్స్. కొంచెం అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. బిజీగా ఉంటున్నప్పుడే ఫోన్ చేసి సాగు కొడతా ఉంటుంది. ఇవి మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ పట్టించుకోండి. కొత్త షూస్ గిఫ్ట్ బిడ్డ డే ఇట్లా ఎండ్ అయింది. ఇంటికి రాగానే కొత్త షూస్ డాడీ ఇప్పించింది, మిమ్మీకి ఏమి ఇప్పాడు బేబీ. తీసేయాలంట, ఇవి తీసేసి కొత్త వేయాలంట. ఇట్లా బేబీ కూతురు అని నేనంటే అటుపోతుంది ప్రేమ అంట. బటర్ఫ్లైస్, ఒక్కసారి కాళ్ళకి జూమ్. చిన్నప్పుడు మా డాడీ అట్లా షూస్ చెప్పులు ఇప్పించి ట్రై చేసామనేటోడు షాప్లల్లో. సూపర్ అడిడా. బేబీ ఖడ్ తీసుకో, బేబీ ఖడ్ ఇచ్చేసామా, కొత్త షూస్ ఇచ్చింది కదా అగ్గి. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎంత. ఈ
ఒక్క హగ్గు చాలు లోకంలో ఎన్ని టెన్షన్స్ ఎన్ని ప్రెషర్స్ ఉన్నా పోతే. సో ఏ డే విత్ గిఫ్ట్ బిడ్డ ఇట్లా ఎండ్ అయిందనమాట. రోజు ఇట్లనే ఉండదు, స్కెడ్యూల్స్ని బట్టి సిచ్యువేషన్స్ని బట్టి ఉంటుంది. కానీ నా బిడ్డతోనైతే ఇట్లా నా బిడ్డ ఎక్కడ ఉంటే ఇట్లా ఎంజాయ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ ట్రిపుల్ సెవెన్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ చెప్పు బిడ్డ, బాయ్ చెప్పు బిడ్డ, బాయ్ చెప్పేసి బాయ్.